सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ब्रह्मतं परागात् यः अन्यत्र आत्मनः ब्रह्मवेद क्षत्रं तं परागात् यः अन्यत्र आत्मनः क्षत्रं वेद लोकाः तं परादुः यः अन्यत्र आत्मनः लोकान् वेद देवाः तं परादुः यः अन्यत्र आत्मनः देवान् वेद भूतानि तं परादुः यः अन्यत्र आत्मनः भूतानि वेद सर्वं तं परागात् यः अन्यत्र आत्मनः सर्वं वेद इदं ब्रह्म इदं क्षत्रम् इमे लोकाः इमे देवाः इमानि भूतानि इदं सर्वं यदयमात्मा। ఉపనిషత్తులలోకెల్లా అతి బృహత్తరమైనటువంటిది విశిష్టమైనటువంటిది ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్. ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా మైత్రేయి బ్రాహ్మణం చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. వేణోళ్ళ పొగడదగినది అని మన నాముడు. మైత్రేయి యాజ్ఞవల్క్య సంవాదం. మైత్రేయి బ్రాహ్మణం మధుకాండంలో అంటే మొదటి కాండంలో వస్తుంది. మునికాండంలో అంటే రెండవ కాండంలో కూడా వస్తుంది ఈ మైత్రేయి బ్రాహ్మణం. రెండవ అధ్యాయంలో 4వ బ్రాహ్మణంగా, 4వ అధ్యాయంలో 5వ బ్రాహ్మణంగా 2 సార్లు వస్తుంది. ఇవే మంత్రాలు వస్తాయి. చివరి రోజు చెప్తాను ఆ బ్రాహ్మణానికి ఈ బ్రాహ్మణానికి ఉన్నటువంటి భేదం ఏమిటి అనేది చివరిలో ముగిస్తాను. మనం ఇప్పుడు 6వ మంత్రం చూస్తున్నాం. యాజ్ఞవల్కుడు విద్వత్ సన్యాసం తీసుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడు మైత్రేయి అనుమతి కొరకు మైత్రేయిని అడుగుతాడు. అమ్మా, నేను అమ్మ అంటే భార్యను కూడా అంత గౌరవంగా చూసేవాళ్ళు ఆ రోజుల్లో. అందుకని ఒక గౌరవ సూచన అక్కడ ఆయన పిలవలేదు, నేను చెప్తున్నాను. ఓ మైత్రేయి, ఇలా నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను. నీకు నా ఆస్తి అంతా ఇచ్చి మీ ఇద్దరికి కాత్యాయనికి నీకు ఇచ్చి నేను వెళ్తాను అంటే, ఏమండి ఈ ధనం వల్ల నాకు అమృతత్వం లభిస్తుందా అని అడిగినప్పుడు, లేదమ్మా అమృతత్వం లభించదు. అప్పుడు మైత్రేయి అడుగుతుంది, ఏది పొందాలని మీరు విద్వత్ సన్యాసం తీసుకుంటున్నారో అది నాకు కూడా ఇవ్వండి, ఆ అమృతత్వాన్ని అని అడిగితే, అప్పుడు యాజ్ఞవల్కుల వారు ఆత్మవిద్యని బోధించడం మొదలు పెడతారు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, నవా అరే పత్యు కామాయ పతి ప్రియం భవతి. భర్త భార్య కోసం ప్రేమించడు,
తన కోసమే ప్రేమిస్తాడు. భార్య భర్తని భర్త కోసం ప్రేమించదు, తన సుఖం కోసమే ప్రేమిస్తుంది. పుత్రుడు తల్లిదండ్రులను తన కోసమే ప్రేమిస్తాడు కానీ తల్లిదండ్రుల కోసం ప్రేమించాడు. తల్లిదండ్రులు కూడా పిల్లలను వారి సుఖం కోసమే ప్రేమిస్తారు కానీ పిల్లల కోసం ప్రేమించారు. ప్రతి వస్తువు, ప్రతి మనిషి, ప్రతి సంబంధం, ప్రతి రిలేషన్ ఈ సృష్టిలో ఇది సహజం. కనుక నిజమైన ప్రేమ అంటే ఏమిటి? నిజమైన ప్రేమ తనను తాను ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ. అది చాలా సహజం, స్వభావతగా వచ్చింది మనకు సుఖం ఇవ్వనటువంటి దాన్ని హాట్ పొటాటో లాగా వదిలిపెట్టడానికి సిద్ధం. హాట్ పొటాటో తెలుసు కదా, వేడి వేడి బంగాళదుంప ఉడికింది పట్టుకొని చేతితో ఎంతసేపు పట్టుకుంటారు చేతిలో? హాట్ పొటాటో చేతిలో పెడితే వెంటనే వదిలిపెడతారు. అదేవిధంగా మనకు సుఖాన్ని ఇవ్వనటువంటి విషయం కానీ, వ్యక్తి కానీ, వస్తువు ఏదైనా ఉంటే ప్రపంచంలో హాట్ పొటాటో లాగంటే ఒక్క క్షణం ఆలోచించకుండా వదిలిపెడతాం దాన్ని. సుఖం ఇస్తుందంటే అంత గట్టిగా పట్టుకుంటాం దాన్ని, సుఖం ఇవ్వదంటే అంత తొందరగా వదిలిపెడతాం దాన్ని. ఇది మానవ నైజం. కనుక ఆత్మే తన సుఖమే తనకు ఆనందం కనుక ఆత్మానందమే కావాలని కోరుకుంటాడు. కనుక ఆ ఆత్మను తెలుసుకోవాలి మైత్రేయి అన్నాడు. ఆత్మను ఎందుకు తెలుసుకోవాలి? ప్రతి వ్యక్తి తనను తాను ప్రేమిస్తాడు కనుక. తను అంటే ఆత్మస్వరూపం కనుక. బ్యాంక్ మనం చెక్ రాసేటప్పుడు డబ్బులు తీసుకోవడానికి ఏం రాస్తారండి? మీకు మీరు డబ్బు తీసుకోవాలనుకున్నప్పుడు ఏం రాస్తారు చెక్ మీద? సెల్ఫ్ అని రాస్తారు. అది సెల్ఫ్ అంటే అక్కడ నాకు కావాలి ఈ డబ్బులు అని. కనుక ఆ సెల్ఫ్ నా సుఖమే, నా సుఖం, నా సుఖం, నా సుఖం. అందుకని ఈ సుఖం కోసం నేను భార్యని, పిల్లల్ని, గృహాన్ని ఏర్పరచుకున్నాను. సుఖం కోసం అనేక వస్తువులన్నీ సేకరించాను నా సుఖం కోసం. ఆ వస్తువులు సుఖం ఇవ్వమని తెలిసినప్పుడు నేను వాటిని వదిలిపెడతాను. ఇందులో తప్పే ఉందండి, సహజమే కదా, చాలా సహజం. కనుక యాజ్ఞవల్కుల వారు ఏం చెప్తున్నారు? నీవు అంటే నీకు ఇష్టం కనుక, నీవంటే నువ్వు ఆత్మస్వరూపం కనుక అసలు నువ్వంటే ఏమిటో తెలుసుకో, నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అన్నారు. ఆత్మావా అనే ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య. దర్శనేన, శ్రవణేన, మననేన, నిధిధ్యాసనేన సర్వం విదితం భవతి. ఎప్పుడైతే నువ్వు ఆత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావో నీకు అన్నీ తెలిసినట్లే అన్నాడు. అన్నీ తెలుస్తాయి అన్నాడు. తెలియనిదంటూ ఏమి ఉండదన్నాడు. ఆత్మను తెలుసుకున్నారు. ఆత్మను తెలుసుకోవడానికి కొన్ని పదాలు వాడతారు. సెర్చ్ అంటారు. సెర్చ్ ఇంగ్లీష్లో. సెర్చ్ అంటే వెతుకు, ఆత్మని వెతుకు అని అర్థం. కొన్ని టీవీ ప్రోగ్రామ్స్లో చూస్తే ఆస్థా ఛానల్, ఈ సంస్కార ఛానల్లో చాలామంది స్పిరిచువల్ డిస్కోర్సెస్ ఇస్తుంటారు. ఖోజ్ ఖోజ్ హిందీలో చెప్పాలంటే ఖోజ్ కర్నా. ఖోజ్ కర్నా అంటే ఆత్మని వెతుకు. అందర్ ఖోజ్ కర్నా అన్న. క్యా ఖోజ్ కర్నా హై అందర్? ఆత్మ ఖోజ్ కర్నా, ఆత్మని వెతుకు లోపల. ఎలా వెతుకుతారండి ఆత్మని? నిన్న చెప్పాను నేను, ఎటువంటి పదాలు ఉపయోగిస్తే మనం తప్పుదారి పడతాము. కొన్ని పదాలు చెప్పాను నేను. బ్లిస్, సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం. ఇంకో 2 పదాలు చెప్తున్నాను ఇవాళ. ఖోజ్ కర్ణ.
సెర్చ్ అన్నారు. ఐఎమ్ సెర్చింగ్ ఫర్ మై సెల్ఫ్ అన్నారు. ద సెర్చర్ ఈజ్ సెల్ఫ్. వై హ్యాస్ టు సెర్చ్? ఆ సెర్చ్ చేసేవాడే, వెతికేవాడే ఆత్మ అయినప్పుడు నీకు ఆత్మ ఎలా కనపడుతుందండి? వెతికేవాడే, ఆత్మను చూడాలి, ఆత్మని చూసుకోవాలి, తెలుసుకోవాలనుకున్నవాడే ఆత్మ అయినప్పుడు వెతికినా కనపడుతుందా? కనపడదు. కనుక ఇటువంటి పదాలు మనం ఎంత వినకుండా ఉంటే అంత మంచిది. కానీ మన చెవుల్లో పడతాయి, అవే పడతాయి, మన కళ్ళల్లో అవే పడతాయి. ఎందుకంటే అవి విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి కదండి. ప్రతి పుస్తకంలో వ్యాపించి ఉన్నాయి, ప్రతి నోట వ్యాపించి ఉన్నప్పుడు అదే పడుతుంది చెవుల్లో, అదే కళ్ళల్లో పడుతుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. వివేకులు, బుద్ధిమంతులు, అతి సూక్ష్మ గ్రాహకులు చాలా జాగ్రత్తగా ఉంటారు. శంకరాచార్య వారు చెప్తారు వివేక చూడమణిలో, కఠోపనిషత్తులు కూడా యమధర్మరాజు చెప్తారు, ముంజా ఇషీకావత్ అని అంటారు. క్షురస్య ధార నిశిత దురత్యయ. నచికేత, ఈ ఆధ్యాత్మిక మార్గం అనేటువంటిది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఒకవైపు పదునుంటేనే దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం, చెయ్యి పూసుకుంటుంటాం. రెండు వైపులా పదునున్నదనుకోండి కత్తి, ఎంత కష్టం. అటువంటిది ఈ ఆధ్యాత్మిక మార్గం. చాలా జాగ్రత్తగా నడవాలి. గట్టి పోచలో ఒక తెల్లటి పదార్థం ఉంటుంది, పిండి పదార్థం లోపల. ఇషీక, ముంజ ఇషీక, దర్భ. ఆ గడ్డి పోచ ఉంచారు, అందులో నుంచి తెల్లటి పదార్థాన్ని బయటికి తీయాలంటే ఆ గడ్డి పోచ మనం పట్టుకునేటప్పుడు అటు ఇటు షార్ప్గా ఉంటుంది. చెయ్యి తెగకుండా, వేరు తెగకుండా దాన్ని బయటికి లాగాలి. ఆ పదార్థం విరగకూడదు, అట్లాగే నీరంగా రావాలి బయటికి, నిటారుగా విరగకూడదు, చెయ్యి తెగకూడదు. అంటే ఎంత జాగ్రత్తగా తీయాలో తెలుసా? అలాగే నాయన ఈ పంచకోశాల నుంచి అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశంలో నుంచి కూడా ఈ ఆత్మని వేరు చేయాలి. ఎలా వేరు చేస్తావు? బుద్ధిపూర్వకంగా మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం అని చెప్పి బుద్ధిపూర్వకంగా గ్రహించాలి. ఏకాగ్రతతో గురువు చెప్పే వాక్యాన్ని గ్రహించి మననం చేసుకోవాలి. అప్పుడు నీకు ఈ ఆత్మతత్వం, సర్వాత్మభావ అని చెప్తున్నారు. నిన్నటి మంత్రంలో చూశాం. సర్వం హృదయమాత్మ అన్నారు. అంతా ఆత్మే ఉన్నది, మనం తెలియదు. అద్వైత స్థాపన మంత్రం అని చెప్పాను. అద్వైత స్థాపన మంత్రం అంటే ఉన్నది ఒక్కడే, చీమలో బ్రహ్మలో అని త్యాగరాజు వారు పాడారు. రామ నన్ను బ్రోవర, చీమలో బ్రహ్మలో, శివకేశవాదులలో. శివుడు, కేశవుడు అందరిలోనూ ఆ బ్రహ్మ పిపీలికాంత తనుషు ప్రోత జగత్సాక్షిణి అన్నారు శంకరాచార్య వారు మనీషా పంచకంలో. ఆ బ్రహ్మ పిపీలిక అంటే ఏంటి? ఆత్మ అనేటువంటిది ఆ బ్రహ్మదేవుని దగ్గర నుంచి చిన్న చీమ వరకు అంతటా ఆత్మ చైతన్యమే ఉన్నది ఆత్మ చైతన్యమే. మనకు కనపడేది నామరూపమైనటువంటి ప్రకృతి అంటారు, మ్యాటర్ అంటారు ఇంగ్లీష్లో. ప్రకృతి మాయ అంటారు. కనపడేటటువంటిది నిజం కాదు, కనపడనటువంటిది సత్యం అన్నారు. అది తెలుసుకోవాలి మనం. ఇటువంటి బ్రహ్మ విద్యను పొందితే ఏమిటండి ప్రయోజనం? ఇంత కష్టపడి చలిలో కూర్చొని రాత్రంతా మంచు కూర్చున్నా కూడా మేము కూర్చుంటే మాకేమిటి ప్రయోజనం అంటారా? మధుసూదన సరస్వతి చెప్తారు, భగవద్గీతకి భాష్యం రాశారు, సొంతంగా గూఢార్థ దీపిక చెప్పి రాశారు.
విస్తారంగా రాశారు మధుసూదన సరస్వతి. ఆయన చెప్తారు బ్రహ్మ విచారణ. ఇప్పుడు మనం ఇక్కడ చేసేది బ్రహ్మ విచారణ, ఎంక్వైరీ ఇంటూ బ్రహ్మన్ అంటారు. బ్రహ్మ విచారణ ఖోజ్ కర్నా కాదండి, సెర్చింగ్ కాదు, విచారణ చేయాలి. మనకు తెలియని విషయాన్ని మనకు తెలియని విషయాన్ని అవతల వ్యక్తికి తెలిసి ఉంటే వారు గురువు అవుతారు. నాకు తెలియలేదు, వారికి తెలుసు, అప్పుడు వారి దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి. అది విచారణ అంటే ఇక్కడ. అంతేకాని హూయామై ఎంక్వైరీ కాదండి. వారు చెప్తారు మధుసూదన సరస్వతి, ఈ బ్రహ్మ విచారణ చేస్తే ఎంత ప్రయోజనం అని ఒక శ్లోకంలో, స్నాతం తేన సమస్త తీర్థ సలిలే సర్వాపి దత్తావని యజ్ఞానాంచ కృతం సహస్రమఖిలా దేవాశ్చ సంపూజితాః సంసారాచ్చ సముద్ధృతా స్వపితరః త్రైలోక్య పూజ్యోప్యసౌ యస్య బ్రహ్మ విచారణే క్షణమపి సంయం మనః ప్రాప్నుయాత్. అద్భుతమైన శ్లోకం. ఏం చెప్తున్నారు? స్నాతం తేన సమస్త తీర్థ సలిలే అన్నారు. మన దేశంలో ఎన్ని పుణ్య క్షేత్రాలలో ఎన్ని నదులు ఉన్నాయో, సమస్త తీర్థ సలిలం అంటే పుణ్య నదులు ఉన్నాయి కదండి. గంగా, యమున, కృష్ణ, గోదావరి, అనేక పుణ్య నదుల్లో స్నానాలు చేస్తాం కదా. స్నానం చేస్తే పుణ్యం వస్తుందని కదా చేస్తాం. ఎంత పుణ్యం వస్తుంది? అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుందిట. ఇక్కడ బృందావన్ గార్డెన్స్లో వెంకటేశ్వర స్వామి గుడిలో ఆవరణంలో ప్రాంగణంలో కూర్చొని బృహదారణ్యకం వింటే అంత ప్రయోజనం వస్తుందిట. మీరు ఇప్పుడు అన్ని నదులు స్నానం చేసినట్టే ఇక్కడ కూర్చుంటే అంతటి పుణ్యం వస్తుంది. స్నానం చేసినట్లే అన్నారు. గంగా, యమున, కృష్ణ, గోదావరి, కావేరి అన్ని నదులు ఇక్కడే ఉన్నాయండి. ఆ పుణ్యం అంతా మీకు వచ్చినట్లే. స్నాతం తేన అంటే ఆ బ్రహ్మ విచారణ చేసే వ్యక్తి వలన, అతనికి ఎవరైతే బ్రహ్మ విచారణ చేస్తాడో అతని తేన స్నాతం తేన సమస్త తీర్థ సలిలే. అంతేకాదు, దానం చేయడం చాలా గొప్ప కదండి. సర్వాపి దత్త అవని అన్నాడు. భూమండలం అంతా దానం చేసి ఎంత పుణ్యం వస్తుందో, ఎంత విశిష్టమో అంత విశిష్టత వస్తుంది వేదాంత విచారణలో, బ్రహ్మ విచారణలో. ఇప్పుడు మీరు భూమండలం మొత్తాన్ని దానం చేస్తే ఎంత పుణ్యం పొందుతారో అంత పొందుతారు ఇక్కడ ఈ 5 రోజుల్లో 6 రోజుల్లో. మీకు ఇష్టమా కాదా చెప్పండి? భూమి మొత్తం దానం చేస్తే వచ్చే ఫలం వస్తుందట మీకు. ఒక ఉపన్యాసమేనా? సంవత్సరం పొడుగున ఎన్ని ఉపన్యాసాలు పెడుతున్నారు ఇక్కడ, ఎన్ని వింటున్నారు మీరు? ఇక్కడ వచ్చే శ్రోతల గురించి చాలా విన్నాను నేను. ఇంకా మేధావులు వస్తారండి అక్కడికి అని చెప్పారు. మీకు అందరికీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. మేధావులు వస్తారు, చాలా శాస్త్రం తెలిసిన వాళ్ళు, జిజ్ఞాసులు వస్తూ ఉంటారు. వాళ్ళు అలా చేసేటటువంటి వాళ్ళకి సర్వాపి దత్త అవని అంటే భూమి, దత్త అంటే దానం చేసినంత ఫలంట. 1 గంటన్నర కూర్చొని వెళితే క్లాస్లో ఇక్కడ అర్థమవుతుందో లేదో అది వేరే విషయం. అర్థం అవుతుందనుకోండి చెప్తున్నా. ఒకవేళ ఎక్కడైనా ఏ పాయింట్ అయినా అర్థం కాకపోతే అయినా పర్వాలేదు, ఆ మంత్రం చెవులో పడితే, ఆ ఆత్మశబ్దం బ్రహ్మ విచారణ చెవులో పడితే అంత భూమండలం దానం చేసినంత ఫలితం వస్తుందట. తర్వాత యజ్ఞానాంచ కృతం సహస్రం అన్నాడు. ఒక యజ్ఞం చేస్తేనే ఎన్నో పుణ్యలోకాలు సంపాదిస్తాడు. 1000 యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యమో, ఎంత ఫలమో, అంత ఫలాన్ని వేదాంత బ్రహ్మ విచారణలో పొందుతాడట మనిషి అని చెప్పారు. యజ్ఞానాంచ కృతం సహస్రం. అంతేకాదు అఖిలా దేవాఖ్య సంపూజితాః.
33 కోట్ల దేవతలు ఉన్నారండి మనకు. అప్పుడు మన తాతల కాలంలో చెప్పేవారు 33 కోట్లని, ఇప్పుడు ఇంకా పెరిగిపోయి ఉంటారు. ఇప్పుడు వీధి వీధికి దేవుడు పెరుగుతున్నారు కదా. 33 కోట్లు ఇప్పుడు 40 కోట్లు 60 కోట్లు అయి ఉండొచ్చు కూడా. ఇంకా కొన్ని కోట్లు చేరినా కూడా మనకే నష్టం లేదు, వస్తూనే ఉంటారు దేవుడు. మన సనాతన ధర్మం అకామిడేట్, చాలా విస్తారం, వటవృక్షం లాగా వ్యాపించి ఉంది. అందుకని ఎన్ని దేవుళ్ళు వచ్చి చేరినా కూడా ఈ యొక్క సనాతన ధర్మంలో చేరుతూనే ఉంటారు. కనుక సర్వాశ్చ దేవాహ అన్నారు. వాళ్ళందరినీ పూజిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ బ్రహ్మ విచారణలో. మీరు చేసే బ్రహ్మ విచారణ ఇప్పుడు మీకు తెలిసినా తెలియకపోయినా మీరు చేసేది అదే. ఇప్పుడు బ్రహ్మ విచారణ కాదు, బ్రహ్మ విచారణ. బ్రహ్మ విచారణ ఏమంటే బ్రహ్మ బ్రహ్మ అంటున్నారు, ఏమిటండి బ్రహ్మ అన్నారు. ఆత్మకి బ్రహ్మని పేరు. బ్రహ్మమని ఎందుకు పేరు వచ్చింది? నిన్న చెప్పాను, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అన్నాం. బ్రహ్మం అంటే ఏంటి? బృహత్ ధాతు నుంచి వచ్చింది. బృహత్ అంటే పెద్దది అని అర్థం. అంతటా వ్యాపించి అన్నిటికంటే పెద్దదైనది, దాని తర్వాత ఇంకా పెద్దదైనటువంటిది లేదు ప్రపంచంలో. బృహత్ అంటారు దాన్ని. టూ బిగ్, బిగ్ అని, టూ బిగ్ అని అర్థం. ఇన్ఫినిట్, ఇన్ఫినిట్ అంటారు. అనంతం. బృహత్ ధాతు నుంచి వచ్చింది బ్రహ్మ. బృహత్తమత్వా బ్రహ్మ అన్నారు. సర్వత్రా వ్యాపించి ఉంటే బ్రహ్మ అన్నాం. ఆ బ్రహ్మనే ఒక ఉపాధిలో ఉంటే, ఒక శరీరంలో ఉంటే ఆత్మ అన్నాం, జీవాత్మ అన్నాం. కనుక అటువంటి బ్రహ్మ విచారణ మనం చేసేది ఇక్కడ. ఆ బ్రహ్మ విచారణ వల్ల అన్ని దేవతలను పూజిస్తే ఎంత ఫలమో అంత ఫలం. అంతేకాదు సంసారాక్ష సముద్రుదాహ స్వపితరః. చూడండి, మన స్వపితరులు అంటే మన పితరులు, తాతలు తాతలు తాతలు, జనరేషన్స్ వెనక్కి వెళ్ళి చూడండి. నాన్నగారు, నాన్నగారికి నాన్నగారు, నాన్నగారికి నాన్నగారు, తాతలు తాతలు ముత్తాతలు అందరూ కూడా తరిస్తారట. శ్రాద్ధకర్మ పితృకర్మలు చేస్తే మన పితృవులందరూ కూడా మనల్ని ఆశీర్వదిస్తారని మన శాస్త్రం చెప్తుంది. శ్రద్ధతో చేసేది శ్రాద్ధం అన్నారు. తర్పణ పిండోదకాలు ఇవన్నీ చేస్తాం, సంవత్సరీకాలన్నీ చేస్తారు చూడండి, దానికి శ్రాద్ధం అని పేరు. ఎందుకు? శ్రద్ధతో నమ్మకంతో మనం ఇచ్చేటటువంటి ఈ ఆహారం, ఈ జలం మన పితరులకు వెళుతుంది, పితృదేవతలకి అందరికీ, వాళ్ళందరూ కూడా మనల్ని దీవిస్తారు అని శ్రద్ధతో చేసేది శ్రాద్ధం అన్నారు. ఈ బ్రహ్మ విచారణ మీరు చేసేటటువంటిది ఇక్కడ ఈ 6 రోజులు మీ పితృదేవతలందరికీ తృప్తినిచ్చేటటువంటిది. వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆ దేవతలందరికీ వెళుతుంది ఈ పుణ్యం, మీకే కాదు అని చెప్తున్నారు. సంసారాక్ష సముద్రుతా, వాళ్ళకు మళ్ళీ జన్మ ఉండదట. మీరు కనుక బ్రహ్మ విచారణ చేస్తే వాళ్ళు సంసారంలో నుంచి బయటపడతారట. అంత ఫలం ఉంది. సంసారాక్ష సముద్రుతా స్వపితరః, మన పితృలు. త్రైలోక్య పూజ్యోగ్యసౌ అన్నాడు. ఆ బ్రహ్మ విచారణ చేసిన వ్యక్తి, బ్రహ్మ జ్ఞానం పొందిన వ్యక్తి 3 లోకాల్లో కూడా పూజింపబడతాడు అన్నాడు. త్రైలోక్య పూజ్య అపి అసౌ అన్నాడు. అంతటా పూజింపబడతాడు అక్కడ. జ్ఞాని కదా, బ్రహ్మం తెలుసుకున్న తర్వాత. కనుక ఈ భారతదేశం, ఈ సంస్కృతి ఇలా ఉన్నదంటే జ్ఞానుల వల్లనే ఉన్నది. ఇక్కడ ఈ మాత్రం జ్ఞానులండి, అంతా ఆత్మజ్ఞానం పొందినటువంటి మహానుభావులతోనే నిండి ఉన్నది మన దేశం. జ్ఞానభూమి అన్నారు. కర్మభూమి, యోగభూమి, పుణ్యభూమి, జ్ఞానభూమి అన్నారు భారతభూమి. కనుక అది చెప్పింది. త్రైలోక్య సంపూజ్య అపి అసౌ. ఎవరు? యస్య బ్రహ్మ విచారణే క్షణమపి మనః. మన మనస్సు
గంటన్నర కూడా కాదండి, వారు చెప్పలే. 6 రోజులు గంటన్నర కూడా అక్కర్లేదట. ఎంత ఛాయిస్ ఇస్తున్నారు చూడండి. క్షణమపి స్థైర్యం మన ప్రాప్నుయా. గంటన్నర ఒక క్షణం మనసు దాని మీద లగ్నం చేస్తే ఇంత పుణ్యం అంటే, 6 రోజులు లగ్నం చేస్తే ఎంత పుణ్యం, సంవత్సరం తరబడి చదివితే ఎంత పుణ్యం, 20 సంవత్సరాలు చదివితే ఎంత పుణ్యం, ఎంత పుణ్యం ఉండాలి చూడండి. అందుకని కృష్ణ పరమాత్మ చెప్పాడు, యజ్ఞానం, అన్ని యజ్ఞాల కంటే జ్ఞాన యజ్ఞం అన్నారు. 4వ అధ్యాయంలో 12 యజ్ఞాలు చెప్తారు. ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, క్షమయజ్ఞ, దమయజ్ఞ, ప్రాణాయామయజ్ఞ, ఆహార నియమయజ్ఞ, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తూ అర్జున, జ్ఞాన యజ్ఞం ఉత్కృష్టమైనటువంటిది. ఈ 11 యజ్ఞాలన్నీ కూడా సాధనాలు జ్ఞాన యజ్ఞానికి అన్నారు. కనుక ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? జ్ఞాన యజ్ఞం. ఏ జ్ఞాన యజ్ఞం? బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి చేస్తున్నాం. అంటే ఎంతో పుణ్యం చేస్తేనే ఈ అవకాశం వస్తుందండి. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం అన్నారు. 3 లభించడం కష్టం ఉంటుంది, చాలా కష్టం. దుర్లభం చాలా కష్టం లభించడం. ఏమిటి? త్రయం 3. ఏతత్ ఏమిటంటే మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశయ. మనుష్య జన్మ పొందడం కష్టం. మనందరికీ మనుష్య జన్మ వచ్చింది కదండి, చాలా కష్టమైంది కూడా మనం పొందాం. ముముక్షుత్వం, ఈ జన్మను సార్థకం చేసుకోవాలి, నేను మోక్షాన్ని పొందాలి, ఆ భగవత్ సాన్నిధ్యాన్ని పొందాలి, భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి అనే కోరిక, జిజ్ఞాస ఉంది కదా, అది ముముక్షుత్వం. మహాపురుష సంశయ, మహాపురుషుని చూడాలి, వెళ్ళాలి, వారి దగ్గరికి, వారికి నమస్కారం చేయాలి, వారితో సాంగత్యం మనకు కలగడం, వారి చూపు మన మీద పడటం, మనం వారిని చూడటం, ఇది కలగడం కూడా జన్మ జన్మల సుకృతం ఉంటేనే లభిస్తుందటండి. ఒక సాధు యొక్క సహచర్యం కానీ, మనకు వారికి సేవ చేసే భాగ్యం కానీ అంత తేలిక లభించదండి. జన్మ జన్మల పుణ్యం అన్నారు శంకరాచార్య వారు వివేక చూడమని. కనుక ఆత్మ ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాస్తవ్య అని చెప్పి, ఎవరైతే ఆత్మ కాకుండా వేరుగా చూస్తారో పరాదాత్, నిన్న చూసిన విషయం, అంతా ఆత్మే ఉన్నదని చూడకుండా వేరువేరుగా చూసి, ఎక్కడో ఉన్నది ఆత్మ, పరమాత్మ వేరు, జీవాత్మ వేరు, నేను వేరు, ఆ స్వామి వేరు, పరమాత్మలు వేరు, దేవుడు వేరు, ఈ మనిషి వేరు, కులాలు వేరు, ఈ దేవతలు వేరు, లోకాలు వేరు, అన్ని వేరువేరుగా చూస్తే ఆ వ్యక్తి నిరాకరింపబడతాడు, తృణీకరింపబడతాడు, దుఃఖపడతాడు. అన్ని ఆత్మ అనాత్మలుగా చూస్తుంటే వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అని చెప్పి చూస్తున్న వాడికి సుఖశాంతులు ఉండవు. వేదం ఏం చెప్తుంది? సమదర్శిన అన్నారు. సమదర్శిన అంటే మరొక విషయం అండి. బ్రాహ్మణే గవిహస్తిని శునిజీవ స్వపాకేశ పండిత సమదర్శిన అన్నారు. ప్రతి ఒక్క శ్లోకం చాలా వరకు మిస్లీడ్ చేసే పదాలేనండి. శ్లోకంలో దోషం లేదు, మన బుద్ధిలో దోషం. చాలా కష్టం భగవద్గీత అర్థం చేసుకోవడం. శునిజీవ స్వపాకేశ పండిత సమదర్శిన, పండితులు బ్రాహ్మణే గవిహస్తిని, బ్రాహ్మణుల మీద గోవులు, ఆ కుక్క మాంసం తినేవాళ్ళు, ఏనుగు, వీటన్నిటిని సమంగా చూస్తాడట. సమదర్శిన అన్నారు. 99.999% of people misinterpret this line, this shloka, more problematic shloka, misleading shloka. తప్పుగా అర్థం చేసుకుని సమాజాన్ని తప్పు మార్గంలో నడిపించిన వాళ్ళు 100 మంది ఉన్నారండి ఈ యొక్క శ్లోకాన్ని. ఇక్కడ సమం అంటే ఆత్మ అని అర్థం. ఈ విషయం తెలుసుకోవాలంటే 15 సంవత్సరాలు ఒక గురువు కింద మనం చదవాలండి. చదవకపోతే ఆ విషయం మనకు తెలియదు. చదవని వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి అర్హతే లేదు సార్.
బాధేస్తుంది నాకు. సమదర్శిన అంటే ఏమిటంటే వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం. జ్ఞానులు సమదర్శిన అంటే ఆత్మని దర్శిస్తారన్నాడు. బ్రాహ్మణుల్లోనూ ఆత్మని దర్శిస్తారు, ఆవులోనూ ఆత్మని దర్శిస్తాడు. సమమైనటువంటి ఆవుని దర్శిస్తాడు, ఆత్మని. మాంసం, కుక్క మాంసం తినేటటువంటి వాడిలో కూడా ఆత్మని దర్శిస్తాడు జ్ఞాని. అంతేకాని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టడం కాదని సమం అంటే. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెల్లింగ్ మోర్ డేంజరస్ ఇంటర్ప్రిటేషన్స్. శాస్త్రాన్ని తప్పుదారిలో పట్టించడం చాలా తేలిక, సరిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. శంకరాచార్య వారి భాష్యం చదివితే అర్థమవుతుంది. భాష్యం చదవకుండా యూ హ్యావ్ నో రైట్ టు టచ్ ద భగవద్గీత. సమం అంటే ఆత్మ. వ్యావహారికంగా ధర్మశాస్త్రం ప్రకారం భేదాలు ఉంటాయి, వ్యత్యాసాలు ఉంటాయి. ఋగ్వేదం చదివిన వాడికి ఏకవేదికైతే ఒక రకమైన దక్షిణ, ద్వివేదికైతే ఒక రకమైన దక్షిణ, త్రివేదికైతే ఒక రకమైన దక్షిణ, చతుర్వేది అయితే మరొక రకమైన దక్షిణ అండి. ఇది సమదర్శనమా చెప్పండి? దిస్ ఇస్ నాట్ సమదర్శనం అంటారా? ధర్మశాస్త్రం ప్రకారం 4 వేదాలు చదివిన వ్యక్తికి ఒక రకమైనటువంటి పురోహితుడికి ఒక రకమైన దక్షిణ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వాలి. చతుర్వేది 3 వేదాలు చదివితే ధనం ఎంత ఇవ్వాలని నిర్ణయం ఉంది ధర్మశాస్త్రంలో. 2 వేదాలు చదివితే ఎంత ఇవ్వాలి, 1 వేదం చదివితే ఎంత ఇవ్వాలి. అలా ఇవ్వకూడదండి. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు భగవద్గీతలో? సమదర్శిన అన్న, అందరికీ ఒకే రకంగా ఇవ్వన్నాడు. ఎక్కడండి చెప్పారు? ఏ శాస్త్రంలో చెప్పలేదండి? వ్యావహారిక దృష్టిగా చూస్తే హెచ్చు తగ్గులు ఉంటాయండి. ధర్మశాస్త్రం ప్రకారం ఎక్కడ ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. అది కృష్ణుడు నేర్పిన ధర్మం మనకు, అది రాముడు నేర్పిన ధర్మం మనకు. వాళ్ళు ఆచరించి చూపించాలి. సమదర్శిన అంటే వ్యావహారిక సమత్వం లేదండి. వ్యావహారికంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, ఉండాలి. అందుకని ఒక శ్లోకమే చెప్తారు, భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం న కర్హితి అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం గురునా సహా అన్నాడు. మా గురువుగారి దగ్గర నేను 10 సంవత్సరాలు చదివి, గురువుగారు మీరు నేను ఆత్మే కదా, మీ పక్కన నేను కూర్చుంటాను అనకూడదు. భావాద్వైతం సదా కుర్యాత్, నీ మనస్సులో అద్వైతాన్ని, ఆత్మస్వరూపం అంతా ఒక్కటే భావాద్వైతం అర్థం చేసుకోవడానికే కానీ క్రియాద్వైతం న కర్హిచితం. అద్వైతం వ్యవహార లోకానికి కాదండి. వ్యావహారికంగా మనం ఇంటరాక్షన్ చేసేటప్పుడు అద్వైతాన్ని ప్రయోగించకూడదు. ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదొక ప్రాబ్లం. అన్ని ప్రాబ్లమ్స్ వీటన్నిటి సాల్వ్ చేసుకోవడం చాలా చాలా అవసరం మనం. అందుకే దయానంద స్వామీజీ వారు చెప్తారు, వారి ఉపన్యాసం కూడా జరుగుతున్నాయి చూడండి, అద్భుతం. వారు చెప్తారు, ప్రాబ్లం ఈజ్ యూ, సొల్యూషన్ ఈజ్ యూ. నీకు నువ్వే సమస్య, నీకు నువ్వే సమాధానం అన్నాడు. నో ప్రాబ్లం అవుట్ సైడ్, ప్రాబ్లం ఈజ్ యూ, సొల్యూషన్ ఈజ్ యూ. కనుక సమం అంటే వ్యావహారికంలో సమత్వం కాదండి. అక్కడ అర్థాన్ని కృష్ణ పరమాత్మ చెప్పింది, ఆత్మ ఒక్కటే అని చూస్తాడు. అది విషయం. కనుక బ్రహ్మ, క్షత్రం, దేవాహ, లోకాహ అంతటా ఆత్మే ఉన్నదని తెలుసుకో అన్నాడు. అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం గురునా సహా అన్నాడు. గురువు దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందండి పిల్లలకు కూడా, తండ్రి కొడుకు అందరూ కూడా ఒకటే రెస్పెక్ట్, హాయ్ హాయ్ అంట. నాన్నగారు పోయింది, నమస్కారం చేయడం అక్కర్లేదు, నువ్వు నేను ఒకటే కదా, సమానమే కదా అనేటువంటి భావన.
భార్య భర్త కూడా అంతే. ఆవిడ సంపాదిస్తూ నేనే సంపాదిస్తాను, మీరు నేను ఒకటే కదా అంట్లు దోవండి ఉంటుంది ఆవిడ. ఒకటి తప్పే లేదు, నేను చెప్తున్నాను. ఇటువంటివన్నీ పెట్టుకొని సమానత్వం మాట్లాడటం అనేటువంటిది మూర్ఖత. హై డాడ్ అంటాడు ఇప్పుడు వచ్చే పిల్లవాడు. నాన్నగారు గౌరవం నమస్కారం కాడు కొట్టుకోవడం లేదండి ఇప్పుడు, ఆ రోజుకి పోయినాయి. హాయ్ అంటే భుజం మీద చేయేస్తాడు. వెనకటి రోజుల్లో మనం ఇప్పుడు భుజం మీద చేసేసారు నాన్న మీద. ఇప్పుడు అలా వేయడం సమానత్వం చూపిస్తున్నారు. చూపించవద్దని కాదు, ప్రేమ చూపించాలి. క్రియా అద్వైతం నా కర్రికి చిత్తంగా. గురువు గారి ఎంతకాలమైనా సరే గురువుని మనం గౌరవించాలి. అందుకని వ్యావహారికంగా ఉన్నప్పుడు భార్య భర్తని గౌరవించాలి, భర్తని భార్య గౌరవించాలి, పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రేమతో వాళ్ళకి ఇవ్వవలసిన విలువ ఇవ్వాలి. ఇలా వ్యావహారికంగా మనం ఆ విలువలను పాటిస్తూ ఉండాలి. అంతేకాని ఆత్మ సమత్వాన్ని ఇక్కడ తీసుకురాకూడదు అద్వైతం దగ్గర. కనుక ఎవరైతే ఆత్మను తెలుసుకోకుండా అంతా అనాత్మగా చూస్తారో వాళ్ళకి మళ్ళా జన్మ వస్తుంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇక సంసారే బహు దుస్తారన్నారు, దుఃఖం అన్నారు. మోక్షం అంటే ఏమిటండి? అన్నీ షార్ట్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్లో చెప్పాలి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు చూడండి. ఇప్పుడు అన్నీ మనకు అట్లాంటివి అయితే ఈజీ, ఆబ్జెక్టివ్ టైప్లో కావాలి. మోక్షం అంటే ఏమిటి? చాలామంది చెప్తారు మోక్షం అంటే ఏం లేదంటే చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోవడం మోక్షం అన్నాడు. చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోవటం అది మోక్షం అన్నాడు. రకరకాలుగా ట్రాన్స్లేషన్స్ చేసి మోక్షం అంటే ఏమీ లేదు, దుఃఖ నివృత్తి అన్నాడు. మోక్షం దుఃఖ నివృత్తి అన్నాడు. దుఃఖం నుంచి బయటపడడమే మోక్షం అన్నాడు. చెప్పండి, ఇప్పుడు మీ అందరికి మోక్షం కావాలి అక్కర్లేదా? అట్లా అడిగితే స్వామి మోక్షం అంటే మాకు తెలియదు, అది ఉన్నదో లేదో తెలియదు, మాకు ఇప్పుడు వద్దులేండి తర్వాత వస్తాం వచ్చే సంవత్సరం అని అంటారు. కనుక మోక్షం అని చెప్పకుండా నేనేం చెప్తానంటే మీరందరికీ దుఃఖం నుంచి బయటపడాలని ఉందా లేదా? దుఃఖం నుంచి బయటపడాలని ఉందా లేదా? ఎప్పుడు? రేపా? ఎల్లుండే? 4 రోజుల తర్వాత? స్వామిని మేమందరం 4 రోజుల తర్వాత దుఃఖం నుంచి బయటపడతామని అడుగుతారా? లేదు ఇప్పుడే బయటపడాలని ఉందా? ఎలా ఉంటుంది మన కోరిక? చెప్పండి, మీరే చెప్పండి. ఈ క్షణమే, హియర్ నౌ ఇట్ సెల్ఫ్. నేను 2 గంటల తర్వాత దుఃఖం నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను అంటామా? 2 గంటల 2 నిమిషాలు కూడా ఓర్చుకోలేను, 2 క్షణాలు కూడా కాదు, ఇప్పుడే ఇక్కడే. అది మోక్షం. దుఃఖ నివృత్తి ఏవ మోక్ష అన్నారు. ఎప్పుడు? ఇక్కడే, ఈ ప్రాంగణంలోనే అది సాధ్యం. ఇంట్లో ధ్యాన గదిలో కూర్చొని ధ్యానం చేసేటప్పుడు కాదండి, గురుముఖంగా వినేటప్పుడే, ఆ శ్రవణం జరిగేటప్పుడే. శ్రవణకాలే ఏవ అత్ర ఇవ బ్రహ్మ సమశ్నుతే అంటుంది శాస్త్రం. శాస్త్రం చెప్పేది సత్యం అంటారా కాదా? వేదం భగవంతుడి వాక్కు. భగవంతుడి వాక్కు ఎప్పుడు అబద్ధం కావడానికి వీల్లేదు, అసత్యం కావడానికి వీల్లేదు. అది సత్యం అంటే అది ఏమిటో మనం చూడాలి. ఎలా సత్యం అవుతుందని లెట్ ఇట్ ఎగ్జామిన్. ఆయన చెప్పినటువంటి వాక్ సత్యమేనా అని చెప్పి మనం విచారణ చేయాలి. కనుక ఏం చెప్తున్నాం ఇప్పుడు? బాధాయాం సామానాధికరణ్యం. కొంచెం టెక్నికల్ వర్డ్స్ అండి, నేను అంత డీటెయిల్ ఎంతలేదు, 2-3 వార్తలు మాత్రం చెప్తాను. ఆత్మ అహం బ్రహ్మాస్మి జ్ఞానం పొందడం అనేటువంటిది తత్ త్వం అసి మహావాక్యం, విధివాక్యం కాదు. జ్ఞానంలో విధి లేదండి. ఇప్పుడు ఈ పుష్పం చూశారు, మీకు జ్ఞానం వచ్చింది. శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అంటే తవ్యం అంటే చెప్పాను కదా, కమాండ్మెంట్. కమాండ్మెంట్ తవ్య అంటే యు షుడ్ అని అర్థం. శ్రోతవ్య
You should listen. Mantavyaha, you should reflect upon. Nididhyasitavyaha, you should contemplate. నువ్వు ధ్యానం చెయ్యాలి తప్పక. అంటే ఆజ్ఞ అన్నమాట. జ్ఞాన విషయంలో ఆజ్ఞ లేదండి అసలు. ఆజ్ఞ అనేది ఉండదు. ఉపాసన విషయంలోనే, కర్మ విషయంలోనే ఆజ్ఞ ఉంటుంది. కానీ ఈ పుష్పం ఎర్ర పుష్పాన్ని మీరందరూ తెలుసుకోవాలి. యూ షుడ్ నో దిస్ ఇస్ రెడ్ ఫ్లవర్ అని చెప్పాలి. చెప్పండి, యు ఆల్ షుడ్ నో దిస్ ఇస్ రెడ్ ఫ్లవర్. మీ అందరూ ఈ పుష్పాన్ని ఎర్ర పుష్పంగా తెలుసుకోవాలి తప్పకుండా అని అంటారా? మళ్ళీ ఇంకోసారి చెప్తాను స్టేట్మెంట్. ఈ పుష్పం ఎర్ర పుష్పం అని మీరందరూ తప్పకుండా తెలుసుకోవాలను. ఎట్లా ఉందండి స్టేట్మెంట్? తప్పకుండా తెలుసుకోవాలని నేను చెప్పాలి. కమాండ్మెంట్ ఈస్ రిక్వైర్డ్ హియర్. మీరు చూస్తున్నారు, పుష్పం ఎరుపని జ్ఞానం వచ్చేసింది. దెర్ ఇస్ నో నెసెసిటీ. తత్వమసి, యు ఆర్ దట్ బ్రహ్మన్, నాట్ కమాండ్మెంట్. ఇట్స్ నాట్ ఆజ్ఞ. విధి కాదండి. కర్మలో అయితే విధి ఉంటుంది. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యకు, అలా చెయ్యకు. విధి కావాలి కర్మలో. పూజ చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు, యాగం చేసేటప్పుడు విధి ఉంటుంది. ఏ కర్మలు చేసేటప్పుడైనా విధి ఉంటుంది. జ్ఞాన విషయంలో విధి ఎక్కడుందండి? కమాండ్మెంట్ ఎక్కడుంది? ఆజ్ఞ ఎక్కడుంది? లెక్కల టీచర్ చెప్పేటప్పుడు 4 + 4 8 మీరందరూ తప్పకుండా అర్థం చేసుకోవాలను అంటున్నారు లెక్కల టీచరు. కమాండ్మెంట్. కానీ మరి ఇక్కడ ఉపనిషత్తు ఎందుకు వాడింది? శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాస్తవ్య అంటే ఈ కమాండ్మెంట్ ఏమిటి అడుగుతారు. ఉపనిషత్తు ఎందుకు ఇట్లా చెప్పింది? మరి అంటే శాస్త్రం చెప్తుంది. అక్కడ మీమాంస శాస్త్రంకి వెళ్ళి అనాలిసిస్ చేస్తే పరిసంఖ్యా విధి అని, నియమ విధి అని రకరకాలైన విధులు ఉన్నాయి. అందులో ఇది నియమ విధి అన్నారు. శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాస్తవ్య. తవ్య వచ్చింది, యు షుడ్ అని వచ్చింది. అయినప్పటికీ అది నియమ విధి అన్నారు. నియమ విధి అంటే ఏమిటన్నారు? అర్థం ఏంటంటే మనిషి ఈ ఆత్మ విషయంలో విచారణ చేయకుండా జీవితం అంతా మరి దేనికో సమయాన్ని వినియోగిస్తున్నాడు. అలా చేయకుండా నీ సమయాన్ని దీనికి సద్వినియోగం చేసుకోను ఆయన అని రిస్ట్రిక్షన్ అన్నమాట. నియమ విధి అంటే రిస్ట్రిక్షన్ పెడుతోంది శాస్త్రం. నువ్వు వేస్ట్ చేసుకోవాలి సమయాన్ని అని చెప్తుంది. ఈ విధులన్నీ పశువులకు అక్కర్లేదండి, జంతువులకు అక్కర్లేదు. ఆవులకి, గేదెలకి, కుక్కలకి, పిల్లలకి విధులు అక్కర్లేదు, నియమాలు అక్కర్లేదు. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా వాటి ప్రోగ్రామ్ లైఫ్ నుంచి బయటికి పోవాలి. ఒక ఆవు ఎప్పుడు గడ్డి తినాలని ఉంటుంది, కానీ ఇది వుడ్లాండ్స్ హోటల్కి పోదామనో లేకపోతే బృందావన హోటల్కి పోదామనో ఆవు ఆలోచిస్తుందా? మన ఇంట్లో కుక్క పిల్ల ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. నాకు ఇవాళ దోశ పెట్టండి అని అడుగుతుందా కుక్క? ఏమన్నా ఛాయిస్ ఉందా దానికి? మనం వెళుతూ ఉంటే రోడ్డు మీద ఆవు గేదె పడుకొని ఉంటుంది, రోడ్డు మధ్యలో పడుకుంటుంది. పోలీసులు వాడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాము, మనం దాని మీద కేసు ఫైల్ చేస్తాము. దానికి విధి లేదు, నియమము లేదు, అక్కర్లేదు. ఎందుకంటే మనకు తెలుసు దట్ ఈజ్ ఎన్ ఇన్స్టింక్టివ్ యానిమల్. అది దాని యొక్క స్వభావం ప్రకారంగా జీవిస్తుంది. వాటికి విలువలు మనం చెప్పవలసినది విధులు అనేది లేవండి. ఆవు ఎప్పుడు గడ్డే తింటుంది. సింహము, పులి ఎప్పుడు మాంసమే తింటుంది. గడ్డి తినే సింహాన్ని చూడలేదు, మాంసం తినే ఆవులు చూడలేదు మనం. ఎందుకంటే వాటికి చాయిస్ లేదు, ఫ్రీ విల్ లేదు. ఈరోజు తిన్నాను, ఎప్పుడు ఒకటే తింటే ఏం బాగుంటుంది, కొంచెం ఈరోజు వెరైటీ, చేంజ్ ఫర్ చేంజ్. మనం ఈ డైలాగ్స్ అనేది వాడతాం. కాస్త చేంజ్గా చేసి పెట్టి ఎప్పుడు ఒకటే వండి పెడతావేమిటి అనుకుంటారు కదా ఇంట్లో. ఫర్ ఏ చేంజ్.
ఎప్పుడు ఒకే రకంగా ఉండడం, కొంచెం చేంజ్ కావాలి లైఫ్లో. యానిమల్స్, పశువులు, పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా వాటికి చాయిస్ లేదు, ఇదా అదా, ఫ్రీ విల్ లేదు. కనుక వాటికి విధి నియమాలు అక్కర్లేదు. కానీ మనిషి మానవుడిగా పుట్టి పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందడానికి ఇచ్చిన జన్మ, మానవ జన్మని వృధా చేసుకునేటువంటి ఆస్కారం ఉన్నది, వాడికి ఫ్రీ విల్ ఉన్నది, చాయిస్ ఉన్నది. కనుక శాస్త్రం నియమ విధి పెట్టింది. ఇక్కడ గ్రహించాల్సిన విషయం, మనిషి ఎటైనా పోగలడు, ఏమైనా చేయగలడు. నడిచేవి తింటాడు, పాకేవి తింటాడు, ఎగిరేవి తింటాడు, పచ్చికూరలు తింటాడు, ఉడకబెట్టనివి తింటాడు, ఉడికినవి తింటాడు, అన్నీ తింటాడు. మనిషి తిననివే లేదు భూమి మీద. కానీ జంతువులు అట్లాగా మనకు మానవులకి వారి వారి యొక్క ప్రయత్నాన్ని మార్చుకునే శక్తి, కర్తం అకర్తం అన్యథావా కర్తం, టు డూ నాట్ టు డూ, టు డూ ఇన్ అదర్ వే. ఈ విధంగా చేయొచ్చు, లేకపోతే మరొక విధంగా చేయొచ్చు, లేకపోతే అసలు చేయకుండానే ఉండవచ్చు. ఇలా ఉండడం వల్ల మానవుడికి వేదాలు మనిషి కోసం వచ్చినాయండి. అది నియమ విధి అంటే. ఇక్కడ శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అంటే నియమ విధి అని అర్థం. ఇలా చెప్పిన తర్వాత మరొక విషయం చెప్తాం. బాధాయాం సామానాధికరణ్యం అంటే అక్కడ మంద అంధకారంలో తాడు చూస్తూ, తాడుని తెలియక పాముని చూశాం. ఆ పాము చూసిన తర్వాత అది పాము కాదు. నిన్న లైట్ వేసాం, పాము పోయింది. నిన్న వేసామండి. ఎక్కడ? క్లాసులో. క్లాసులో అంటే ఎక్కడ? ఇక్కడే. మనం ఆ విషయం చర్చించుకున్నాం కదా. ఎప్పుడైతే మనం లైట్ వేస్తామో సర్పంగా కనబడుతున్నటువంటిది నిజం కాదు, ఇది తాడు మాత్రమే అని తెలుస్తుంది. నేను పామును చూడకముందు అక్కడ ఉన్నది తాడే. తాడును పాముగా చూసుకున్నప్పుడు అక్కడ ఉన్నది తాడే. లైట్ వేసిన తర్వాత పాము పోయింది, పాము లేదు అసలు అక్కడ అన్న తర్వాత కూడా ఉన్నది తాడే. ఇది బాధ అంటే. బాధ అంటే తెలుగులో బాధ కాదండి, ఇక్కడ బాధ ఏమంటే రీప్లేస్మెంట్. రీప్లేస్మెంట్, రిమూవ్ ద రాంగ్ విజన్, రీప్లేస్ విత్ ద రైట్ విజన్. సర్పదృష్టి దోష దృష్టి, రజ్జు దృష్టి, రజ్జు అంటే తాడు, తాటిని తాటిగా చూడడం సమ్యక్ దర్శనం, తాటిని పాముగా చూడడం. మన బాత్రూంలో కూడా ఒక గీజర్కి ఒక పైపు ఉంటుంది చూసారా, కట్ల పాములాగా ఉంటుంది అది చూడటానికి. వినపడుతుందా సరిగ్గా? కట్ల పాము అంటే తెలుసు కదా, దానికి చాలా సార్లు ఉంటాయి బయట. బాత్రూంలో గీజర్కి ఒక ట్యూబ్ లాంటిది ఇస్తాం, మెలికలు తిరిగి ఉంటుంది. మనం కనుక లైట్ వేసుకోవడం వల్ల అది పాములాగే కనబడుతుంది మనకు. అట్లా రకరకాలుగా మనం పాము కాని దాన్ని ఎన్నోసార్లు పాముగా అనుకుని భ్రమించుంటాం. ఆ దోషంగా చూసే దర్శనాన్ని తీసివేసి రీప్లేస్మెంట్ అంటారు. అది తీసివేసి బాధాయా సామానాధికరణం అన్నారు. అంటే అక్కడ ఏమిటి ఉన్నది? తాడే. ఎప్పుడంటే అక్కడ ఉన్నది తాడే? నిన్న, మొన్న, రేప? ఎప్పుడు? ఎల్లప్పుడు, సర్వదా. ఇది దృష్టాంతం అండి. దశమాసి చెప్పాను నిన్న, ఇది తాటి దృష్టాంతం. ఇప్పుడు దృష్టాంతం దాష్టాంతంలోకి రావాలి. దాష్టాంతం ఏమిటంటే ఒరిజినల్. జెరాక్స్ కాపీ ఒరిజినల్ అంటారు చూసారా, అట్లాగే విషయానికి వద్దాం. ఇప్పుడు ఏమిటి ఆ విషయం అంటే, ఆత్మ మీద ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనేటువంటి ఆరోపింపబడినవి. అక్కడ మంద అంధకారం వల్ల ఎలాగైతే మనం పామును చూసామో తాటి మీద,
ఇక్కడ ఆత్మ అజ్ఞానం వల్ల పుట్టడంతోనే అందరం అజ్ఞానంగానే పుట్టాం. ఆ అజ్ఞానం వల్ల శరీర అభిమానంతోనే పుట్టాం. నేను 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 అనే అభిమానం. అహం మమ, ముందు అహం నేను, తర్వాత నా వాళ్ళు. అహంకార మమకార, అహంకార మమకార, అహంకార మమకార, అహం మమ అహం మమ. ఐ అండ్ మైండ్, ఐ అండ్ మైండ్. దీనికి ఏ పిహెచ్డి చదవక్కర్లేదు, యూనివర్సిటీకి వెళ్ళక్కర్లేదు. మనం పుట్టడంతోనే వచ్చేసి అహం మమ అహం మమ. ఈ అహం మమ అనేటువంటిది, అహం నేను అనేటువంటిది రెండు విషయాలండి. ఆత్మ అహంకారం, ఈ రెండు కలిస్తేనే నేను అవుతుంది. మనం ఈ నేను అనేటప్పుడు అహంకారం, శరీరం, మనస్సు, నేను భార్యని, నేను భర్తని, నేను లాయర్ని, నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను లెక్చర్ని అని చెప్తాడే కానీ నువ్వు ఎవరిగా అంటే నేను బ్రహ్మాండం ఎవరని చెప్తున్నాడా? కొన్ని అనుకుంటున్నాడా తనకు తాను? తెలియలేదు. ఇంకా గురువు కావాలి. నాయన నువ్వు ఈ శరీరం అనుకుంటున్నావు, అది నీవు కాదు, నువ్వు మనస్సు కాదు. దీనికి ఒక విశ్లేషణ చేయాలి మనం. వాట్ ఈజ్ మైన్ ఈజ్ నాట్ మీ. ఏది నాదో అది నేను కాదు. జాగ్రత్తగా వినండి. వేదాంతం యొక్క కీలకమైనటువంటి విషయాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఏది నాదో అది నేను కాదు. ఇల్లు నాది, నేను ఇల్లు కాదు. కారు నాది, కారు నేను కాదు. కరెక్టేనండి? ఇల్లు నాది, హౌస్ ఈజ్ మైన్, బట్ ఐఎమ్ నాట్ ద హౌస్. ఇల్లు నాది, నేను ఇల్లు కాదు. కారు నాది, నేను కారు కాదు. ఏ వస్తువైనా నేను కలిగి ఉన్నది నాది కానీ నేను కాదు. వాట్ ఐ హ్యావ్ ఈజ్ నాట్ మీ. నేను కలిగి ఉన్నది నేను కాదు, అది నాది, బట్ నేను కాదు. నాది నేనవుతానండి. వాట్ ఐ హ్యావ్, నేను కలిగి ఉన్నది నాది కాదు. ఈ పుష్పం ఉందనుకోండి, ఈ పుష్పం నాది అని అనుకోండి. ఈ వాచ్ నాది, వాచ్ నేను ఒకటి అవుతానా? అవుతానా? కాదు కదా. ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ అంతే, ఏమైనా సరే. ఇంకొంచెం దగ్గరికి రండి. ఇట్లా శరీరం, ఇప్పుడు శరీరం దగ్గరికి వస్తే ఈ శరీరం నాది అంటారా లేదా? నా కాలు అన్నారు, నా చెయ్యి అన్నారు, నా తల అన్నారు, నా ముఖం అన్నారు. నాది నేను కాదు. అప్పుడు నేను శరీరమా? చెప్పండి. మై లెగ్, మై హ్యాండ్, మై హెడ్, మై డ్రెస్. మై డ్రెస్ ఎట్లాగో మై హ్యాండ్ అంటున్నారు, మై బాడీ అన్నారు, మైండ్ 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 అన్నారు. అంటే ఈ శరీరం నాది అని చెప్పేవాడు వేరే ఎవరో ఉన్నారు లోపల. అవునా? అంటే శరీరం నేను కాదు అని మీరే చెప్పేశారు, ఒప్పుకున్నట్లే. అందుకని మన వాళ్ళు వెనకటి రోజుల్లో మరి నీ పేరు ఏమిటరా అని అడిగితే, నీ పేరు ఏమిటరా అంటే సుబ్బు అంటారండి అనేవాడు. సుబ్రహ్మణ్యం సుబ్బు అంటారు. రాజేంద్ర ప్రసాద్ రాజు అంటారండి అనేవాడు. నీ పేరేమిట్రా అంటే రాజేంద్ర ప్రసాద్ అని చెప్పచ్చు కదా. రాజేంద్ర ప్రసాద్ అని అంటారండి అంటాడు. నేను పెట్టుకోలేదు, మా వాళ్ళు పిలుచుకోవడానికి అది పెట్టుకున్నాను. అంటే పేరు కూడా తనదిగా తీసుకునేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. ఇప్పుడు మనం మన పేరు పెట్టి పిలిస్తే ఖుషి. ఎవరైనా మన పేరు పెట్టి పిలిస్తే సార్ ఆహా అంత ఆనందం మనం. ఏది ఆ పేరు నేను కాదు, ఆ పేరుకి ఏ శరీరానికి ఇస్తున్నారో ఆ శరీరం నేను కాదు. ఎందుకు ఆ పేరు అంటే అంత అభిమానం మనకు? వెనకటి రోజుల్లో మన పెద్దవాళ్ళు బ్రహ్మ విద్యని వాళ్ళ వ్యవహారంలోనే పెట్టేవాళ్ళు. క్రిందటిసారి చెప్పాను, మీకు గుర్తుండి ఉంటుంది. ఉప్పు ఉన్నదా అని అడిగేవాళ్ళు.
ఉప్పు ఉన్నదా అని అడగరు. ఉన్నదే అని అడిగితే ఏం చెప్పేవాళ్ళండి? లేదని చెప్పేవాళ్ళ? మీరే సమాధానం చెప్పారు, పోయినసారి గుర్తుందో లేదో. ఉప్పు ఉన్నదా అని అడిగితే ఏం చెప్పాలి? లేదనుకోండి, ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి, అప్పు ఇవ్వడానికి ఏం చెప్పేవాళ్ళండి? నిండుకున్నది అనేవాళ్ళు. ఏది ఖాళీ డబ్బా? నిండుకున్నదిట. నిండుగా ఉన్నది అని అర్థం. నిండుకున్నది అన్నదంటే నిండుకున్నది అన్నదాన్ని విభజించండి. తెలుగు బాగా గుంటూరు స్వచ్ఛమైన తెలుగు. నిండుకున్నది అనే పదాన్ని ఎట్లా విభజిస్తారు చెప్పండి? నిండుగా ఉన్నది. అప్పివ్వమంటే 2 స్పూన్లు పంచదారో బియ్యమో ఏదన్నా అడిగితే నిండుకున్నది అంటుందండి, ఖాళీగా ఉన్నప్పుడు ఇవిడ. ఇదేమిటండి ఆన్సర్ అన్నారు. ఇటువంటి సమాధానం ఇస్తే మనం ఎక్కడికి పోతామండి? అమ్మా నిండుకున్నది లేదమ్మా, లేదు అనద్దు. నాస్తి నాస్తి అనద్దు. లేదు అంటే సంస్కృతంలో నాస్తి అని అర్థం. న అస్తి న అస్తి అనద్దు అంటుంది మన శాస్త్రం. అమ్మా ఈరోజు కొంచెం బియ్యం ఇవ్వమ్మా, నాకు ఒక సోలెడు బియ్యం ఇవ్వన్నారు. సోలెడు అనే పదం ఉందా ఇప్పుడు? వాడుతున్నారా లేదా నాకు తెలియదు. లేదు. చిన్నప్పుడు సోలెడు మాలికలు ఇట్లనేవాళ్ళు. ఇవ్వమంటే లేదు అనొద్దు, నిండుకున్నదను అన్నారు. అంటే ఇక్కడ చూడండి, దీన్ని వృద్ధ వ్యవహార అంటారు. పూజ్య స్వామి దయానంద సరస్వతి వృద్ధ వ్యవహార బ్రహ్మ వ్యవహార వేదాంతం అంతా కూడా మన తాతల దగ్గర నుంచే నేర్చుకున్నాం మనం. ఏమిటంటే ఉన్నది అంటే బ్రహ్మం ఉన్నది ఉన్నది ఉన్నది. లేదు లేదు అనేటటువంటి అలవాటు అయిపోతే నువ్వు లేకుండా పోతావు. నాస్తి నాస్తి అనేది రాకూడదు. పరమసత్యం బ్రహ్మ అస్తి అస్తి అనే భావనలోనే పెరుగు అని అర్థం. మనం పెరగాలి అందులో. ఆ విషయం చెప్పేవాడు మనవాడు. దీన్ని వృద్ధ వ్యవహార అంటారు. చూసారా? కనుక వృద్ధ వ్యవహార చాలా ముఖ్యం. నిండుకున్నది అనే మాట మీద మా పేరు ఈ పేరు పెట్టి పిలుస్తారండి. తండ్రి పేరు పెట్టేటప్పుడు అంటాడు, నాయన నువ్వు ఆత్మస్వరూపానికి ఆత్మావై పేదోసి, కానీ నా వ్యవహారం కోసం నాకు 2 అబ్బాయిలు ఉన్నారు, నిన్ను వాడిని ఇద్దరిని ఆత్మని ఎట్లా పిలిచేది, కనుక నేను పిలవడం కోసం నీకు పేరు పెడుతున్నాను నాయన అని చెప్పి పెడతాడు తండ్రి. చెవులో చెప్తాడు. తర్వాత ఆయనే మర్చిపోతాడు అనుకోండి. నామకరణం చేసేటప్పుడు పురోహితుడు చెప్తాడు, మీ అబ్బాయికి ఇలా చెప్పండి పేరు చెవులు అంటాడు. వాడు పసిపిల్లవాడు. ఆత్మావై వేదోసి, ఆత్మావై వేదోసి, నువ్వు వేద స్వరూపమైనటువంటి, వేదం అంటే ఆత్మ అని అర్థం. ఆత్మ అనే అర్థంలో చెప్తున్నాడు, నువ్వు ఆత్మవని. అయినప్పటికీ నాకు వ్యవహారం కోసం నేను పేరు పెట్టుకుంటున్నాను అని చెప్తూనే నామకరణం. అందుకని 40 సంస్కారాలు 40 సంస్కారాలన్నీ కూడా ఆ బ్రహ్మచింతనలోనే మనం పెరగడం కోసం పెట్టిన సంస్కారం. పుంసవం నామకరణం, కరణ వేదన, కేశ ఖండన, ఇవన్నీ కూడా సంస్కారాలన్నీ కూడా. ఇప్పుడు ఏదో 1-2 మిగిలినాయి. నామకరణం, అన్నప్రసన, విద్యాభ్యాసం ఏవో 2-3 మిగిలినాయి. ఉపనయనం, వివాహం, ఇవన్నీ కూడా. ఈ సంస్కారాలన్నీ సూక్ష్మ శరీరాన్ని సంస్కరించడం కోసం పెట్టినటువంటిది. కనుక ఆత్మ అనేటువంటిది మనం అది తెలుసుకొని ఈ నామరూపాలని ఆరోపిస్తున్నాము. కనుక ఆత్మ జగత్కారణం అని చెప్పబోతున్నారు ఇప్పుడు నెక్స్ట్ మంత్రంలో యాజ్ఞవల్కుల వారి. ఈ ఆత్మను నువ్వు తెలుసుకోవాలి. ఆత్మని కనుక తిరస్కరిస్తే, ఆత్మను తెలుసుకోలేకపోతే నీవు కాని దాన్ని నువ్వు అనుకుంటున్నావు. ఈ శరీరాన్ని, మనసుని. దీనికి జర, వ్యాధి, మరణం అన్నీ ఉంటాయి. ఇది నువ్వు కాదు. కనుక ఎప్పుడైతే ఈ దోషభూయిష్టమైనటువంటి 3 దోషాలు ఉన్నాయండి మనిషి, ప్రతి క్షణం 3 దోషాలు అనుభవిస్తూ ఉంటాడు మనిషి. దుఃఖ మిశ్రితం, ఎప్పుడు దుఃఖం ఉంటూనే ఉంటుంది. పొటెన్షియల్గా మనకు తెలియకుండా ఎక్కడో అక్కడ దుఃఖం వస్తూనే ఉంటుంది మనిషి. అతృప్తికరత్వం, అతృప్తి అనేది ఉంటూనే ఉంటుంది మనిషికి ఎప్పుడు. డిస్సాటిస్ఫాక్షన్, ఇనాడిక్వెసీ, ఏదో ఒక ఎంప్టీనెస్, వాయిడ్నెస్ అంటారు చూడండి లోపల. అంత బాధే ఉందండి, ఏమిటో ఒక రకమైన బాధ అండి అంటాడు. ఏమిటో ఒక రకమైన బాధ ఎక్స్ప్లెయిన్ చేయలేడు.
అతృప్తి అన్నాడు. ఈజ్ నాట్ హ్యాపీ. మీరు అడగండి మిస్ యూనివర్స్ని వెళ్ళి, ఆర్ యూ హ్యాపీ? మిస్ యూనివర్స్ని ఆమెకు ఉన్నటువంటి అది బాగలేదు ఇది బాగలేదు అనుకుంటుంది. మనమేమో ఆవిడకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి కిరీటం పెడితే వరల్డ్ అంతా కూడా మిస్ యూనివర్స్. షీ ఈజ్ నాట్ హ్యాపీ. కరోడ్పతిని వెళ్ళి అడగండి, ఆర్ యూ హ్యాపీ? నీకు సంతోషం ఉన్నావా? నీకు కోట్లు ఉన్నాయి కదా అన్నాడు. ఏమి ఆయన ఏం అడుగుతావు, నన్ను నిద్ర పట్టడం లేదంటాడు ఆయన. సెక్యూరిటీ లేదు. ఎవరైతే పాపులర్గా బాగా ధనం సంపాదించి పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నారు వాళ్ళందరూ కార్లలో కనపడకుండా ప్రయాణం చేయాలి, విత్ బ్లాక్ క్యాట్స్ అండ్ వైట్ క్యాట్స్ పక్కన పెట్టుకోండి. ఎందుకంటే సెక్యూరిటీ ఉన్నారు వాడికి. మనమైతే హాయిగా రోడ్డు మీద వెళ్ళిపోతాం, మనల్ని ఎవడు చూడండి. ఎందుకంటే వాళ్ళకంటే మనమే హాయి, చూడండి సుఖంగా ఉంటున్నాం. ధనవంతుడు పేరు ప్రఖ్యాతులు కలవాడు, వాడికి సుఖం లేదు. మనలాగా రోడ్డు మీద నడిచి వెళ్ళలేడు, మనలాగా హాయిగా నిద్రపోలేడు. ప్రతి క్షణం భయం 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 భయం. కనుక ఎప్పుడైతే ఆత్మని ఆత్మగా మనం తెలుసుకోలేకపోతామో, అనాత్మైనటువంటి శరీరాన్ని మనసుని మనం అనుకుంటామో, చాలా సమస్యలు, దుఃఖం, అత్యంత దుఃఖం వస్తుంది. కనుక నువ్వు ఆత్మని, జగత్కారణమైనటువంటి ఆత్మని తెలుసుకో అంటున్నారు. నెక్స్ట్ మంత్రంలో యాజ్ఞవల్కుల వారు ఆ మంత్రం ప్రారంభిస్తాను. ఆత్మ ఈ జగత్తుకు సృష్టి స్థితి లయ కారణం అంటుంది శాస్త్రం. ఆత్మ ఈ జగత్తుకు సృష్టి స్థితి లయ కారణం బ్రహ్మ, పరమాత్మ, ఈశ్వర అన్నారు. ఆత్మ వ్యతిరిక్త స్వతంత్ర సత్తా నాస్తి. దేనికి కూడా తనకు తానుగా ఉండే శక్తి లేదు, ఆత్మ ఉంటేనే. ఆత్మ లేకుండా ఏది స్వతంత్రంగా ఉండలేదు ప్రపంచంలో. కనుక ఆ విషయం చెప్పబోతున్నారు ఈ మంత్రంలో. 7వ మంత్రంలో ఆ మంత్రం చదివి మీకు అర్థం చెప్తాను. సహా యదా దుందుభేః హన్యమానస్య న బాహ్యాం శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ దుందుభేః తు గ్రహణేన దుందుభ్యాఘాతస్య వా శబ్దగృహీతః. 3 మంత్రాలు చెప్తారండి స్థితి కారణానికి. సహా యథా శంఖస్య ధ్వాయమానస్య న బాహ్యాం శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ శంఖస్య తు గ్రహణేన శంఖధ్వస్య వా శబ్దగృహీతః. స యథా వీణాయై వాద్యమానాయై న బాహ్యాం శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ వీణాయై తు గ్రహణేన వీణావాద్యస్య వా శబ్దగృహీతః. ఆత్మ సృష్టి స్థితి లయ కారణం అన్నారు. ఈ 3 మంత్రాలు ఏం చెప్తున్నారంటే ఆత్మ స్థితి కారణం ఫస్ట్ చెప్తున్నారు. 10వ మంత్రంలో ఇప్పుడు 7, 8, 9 మంత్రాలు చదివాను, ఉదాహరణతో చెప్తున్నారు. 10వ మంత్రంలో ఆత్మ సృష్టి కారణం అని చెప్తారు యాజ్ఞవల్కుల వారు. 11వ మంత్రంలో ఆత్మ లయ కారణం అని చెప్పబోతున్నారు. ఈరోజు మనం స్థితి కారణం తెలుసుకుందాం. స్థితి కారణం అంటే ఏమిటి? స్థితి కారణం అంటే ఏది గ్రహిస్తే, యస్య గ్రహణేన, ఏది గ్రహిస్తే మరొకటి గ్రహించగలుగుతావో అది దాని యొక్క సారం. పదాలన్నీ వినడానికి చాలా కష్టంగా ఉంటాయి, కొంచెం వివరణ చేస్తే మీకే అర్థమైపోతుంది, చాలా తేలికగా. ఎలాగంటే యస్య గ్రహణేన వినా, యస్య గ్రహణం వినా యస్య గ్రహం న సంభవతి తత్ తస్య సారః తత్వం ధర్మః. ఏమిటండి మాకు అర్థం కాని లాంగ్వేజ్ అంటారా? ఏమి లేదు, చాలా సింపుల్. యస్య గ్రహణం వినా,
యస్య గ్రహణం న సంభవతి. గ్రహణం అంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కాదండి. ఇక్కడ గ్రహణం అంటే తెలుసుకోవడం, గ్రహించడం అలా. ఆభరణం ఉందనుకోండి, స్వర్ణాభరణం, బంగారంతో చేసినటువంటి ఆభరణం. బంగారాన్ని తెలుసుకోకుండా ఆభరణాన్ని తెలుసుకోగలరా? బంగారం తెలుసుకోకుండా, యస్య గ్రహణం విన, బంగారాన్ని గ్రహించకుండా, యస్య గ్రహణం అంటే ఆభరణం యొక్క ఆభరణాన్ని తెలుసుకోవడం అనేది నా సంభవతి, సాధ్యమవుతుందా? బంగారం గొలుసు అండి, బంగారాన్ని తెలుసుకోకుండా గొలుసు తెలుసుకోగలరా? చెప్పండి. నాకు బంగారం తెలియదండి కానీ గొలుసు తెలుస్తుందండి అన్నాడు ఎవరో. ఇక్కడ గొలుసు అనుకోండి, బంగారం గొలుసు. నేను ఇలా చూపిస్తాను బంగారం గొలుసు. మద్రాసులో అయితే నేను అన్నీ చూపిస్తాను బంగారం గొలుసు. అన్నీ టీచింగ్ ఎయిడ్స్ అన్ని పెట్టుకుంటాము అక్కడ. మర్చిపోయినా తేవడం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెస్తాను. చైన్ చూపిస్తూ బంగారం చైన్. నేను అడుగుతాను, మీరేం చూస్తున్నారు అని అడుగుతాను. మీరు చైన్ చెప్పాలంటే బంగారం గ్రహించిన తర్వాత చైన్ బంగారం చైన్ అని చెప్తారా? బంగారాన్ని గ్రహించకుండానే చైన్ గ్రహించగలరా? చెప్పండి. గొలుసు, చైన్ అంటే గొలుసు. నేను ఇలా చైన్ చూపించేటప్పుడు మీరు బంగారం కనిపించడం లేదండి, మేము బంగారం తెలుసుకోవడం లేదు, చైన్ మాత్రం తెలుసుకుంటున్నాము అనగలరా? ఇంపాసిబుల్, అసాధ్యం. యస్య గ్రహణం విన ఏన గ్రహణం న సంభవతి. ఏది తెలుసుకోకుండా మరొకటి తెలియదో అది దాని యొక్క సారం అన్నారు. బంగారపు గొలుసు యొక్క సారం, తత్వం, ధర్మం ఏమిటండి? పెద్దగా చెప్పండి. అక్కడి నుంచి వినపడడం లేదు, అటువైపు నుంచి వినపడ్డది. ఆ మూలం నుంచి బంగారం, బంగారం తత్వం, బంగారం ధర్మం, బంగారం సారం, దాని యొక్క సారం. అదేవిధంగా ఏదైనా తీసుకోండి ప్రపంచం. ఇప్పుడు ఇక్కడ వస్త్రమే ఉంది, ఏదైనా మీరు తీసుకోండి. ఇప్పుడు ఈ డెస్క్ చూస్తున్నారు, ఈ ప్యాంట్, ఇది పోడియం, పోడియం అంటే ఈ యొక్క స్టాండ్, ఇది చూస్తున్నారు. మీరు చక్కని గ్రహించకుండా ఆ స్టాండ్ గ్రహించండి. ఇప్పుడు ఈ పక్కన ఉంది నా పక్కన, మీరు చక్కని గ్రహించడం లేదండి మేము, కానీ ఆ యొక్క మైక్ స్టేజ్ చూసారు, దాన్ని మేము గ్రహిస్తున్నాం అనగలరా? మీరు దాన్ని గ్రహించాలంటే ముందు ఏది గ్రహించాలి? చెక్కని గ్రహిస్తేనే ఆ చెక్క దాని రూపమైనటువంటి ఆ ఆకారం గ్రహణం గ్రహిస్తారు. అవునా కాదు? ఇది సింపుల్ లాజిక్. చూసారా? మట్టి కుండని చూపిస్తాం అనుకోండి, మట్టి కుండ. మట్టిని చూడకుండా, మట్టిని తెలుసుకోకుండా కుండను తెలుసుకోగలరా? మీరు ప్లాస్టిక్ చైర్లో కూర్చున్నారు, ఆ ప్లాస్టిక్ని తెలుసుకోకుండా చైర్ని తెలుసుకోగలరా? నాకు ప్లాస్టిక్ తెలియడం లేదంటే చైర్ మాత్రం తెలుస్తుంది అన్నాడు. ఒరే, చైర్కి ప్లాస్టిక్కి చైర్ అని పేరు పెట్టారు అక్కడ. మీరు కట్టుకున్న వస్త్రాన్ని చూసి నాకు దారం తెలియడం లేదండి, వస్త్రం మాత్రం తెలుస్తోంది అని అన్నాడు. ఎట్లా? ఇంపాసిబుల్. కనుక ఏది తెలియకుండా ఏది తెలియదో అది దాని యొక్క సారం. అంటే ఈ వస్త్రం యొక్క సారం ఏమిటండి? దారం. దారం తెలియకుండా వస్త్రం తెలియదు, బంగారం తెలియకుండా ఆభరణం తెలియదు, చెక్క తెలియకుండా డెస్క్ తెలియదు, టేబుల్ తెలియదు, మట్టి తెలియకుండా మట్టితో చేసినటువంటి వస్తువులు తెలియవు. కనుక ఆ కార్యకారణ సంబంధం అంటారు. అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు. మీకు అర్థమయ్యే ఉదాహరణ అవన్నీ చెప్పాను. యాజ్ఞవల్క్యుల వారు కొంచెం అడ్వాన్స్డ్గా 3 ఉదాహరణలు చెప్తున్నారు. ఏమిటంటే, దుందుబి, నగారా ఉంది చూసానండి, డ్రమ్. చెక్క తీసుకొని దాని మీద ఇట్లా శబ్దం చేస్తే శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చిన తర్వాత రకరకాలుగా వాయిస్తారు. త్రిపుడ తాళం, జంపే తాళం, ఆ తాళం, ఈ తాళం అన్నీ వాయిస్తారు. ఆ శబ్దాలన్నీ వింటాం. నువ్వు వినే శబ్దాలన్నీ కూడా ఒక శబ్దం మీద ఆధారపడి ఉన్నాయి. రకరకాల శబ్దాలు వస్తాయి, హెచ్చు తగ్గులు వస్తాయి, శబ్దాలు చిన్నగా వస్తుంది, పెద్దగా వస్తుంది, అన్నీ వస్తాయి. ఈ శబ్దాలన్నీ కూడా నువ్వు వినాలంటే
ముందు ఒక శబ్దం ఉన్నది అసలు ఆధారం. ఆ శబ్దం వినకుండా నువ్వు ఈ శబ్దం వినలేవు. విశేష శబ్దం, సామాన్య శబ్దం అంటారు. వీణ వాయిస్తున్నారు, 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. శంఖం వాయించేటప్పుడు, శంఖం ఊదేటప్పుడు, ఆ శంఖాన్ని ఊదేటప్పుడు మామూలుగా శబ్దం వస్తుంటుంది, పైకి పిచ్చికి వెళ్ళిపోతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ రకరకాలుగా వాయిస్తారు చూడండి. శంఖ శబ్దం వినకుండా మేము ఆ శబ్దం అంతా వింటున్నాం అనగలరా? శంఖ శబ్దం, మూల శబ్దం వినాలి. దాని మీద వచ్చేటువంటి రకరకాలైన హెచ్చుతగ్గులన్నీ దీని తర్వాత వినపడతాయి. శంఖం, ఈ డ్రమ్ము మనకు అలవాటు. కొంచెం వీణ తీసుకున్నాం, వీణ శబ్దం ఒకటి చెప్పారు. వీణ వాయించేటప్పుడు సామాన్య శబ్దం, విశేష శబ్దం. సామాన్య శబ్దం, సంగీత విద్వాంసులే ఉన్నాడు అనుకోండి, సంగీతాన్ని పాడేటప్పుడు సరిగమ పదనిస వాయిస్తాడు, సప్తస్వరాలు. వీణా శబ్దం యాజ్ఞవల్కుల వారే చెప్పారు, వీణాయే అన్నారు. వీణలో వచ్చే సామాన్య శబ్దం టింగ్ 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 అని వస్తుందండి శబ్దం. దాని మీద శంకరాభరణ రాగం, హిందోళ రాగం, మోహన రాగం, ఆ సరిగమ బదలేసినే తిప్పి 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 మళ్ళీ పాడితే ఎన్ని రాగాలు పాడుతున్నాడు. నేను ఆ వీణ శబ్దం వినడం లేదండి, మోహన్ రాగం వింటున్నాను అన్నాడు ఎవరు. ఆ వీణ శబ్దం వినడం లేదు, కానీ వీణ శబ్దంలో శంకరాభరణ వినపడుతుంది. వీణ శబ్దం వినపడకుండా వీణలో వచ్చే శంకరాభరణ నీకు ఎలా వినపడుతుంది? అర్థమైంది కదా? నెక్స్ట్ స్టెప్, వీణలో నుంచి వచ్చే మొదటి శబ్దం, శంఖలో నుంచి వచ్చే శబ్దం, దుందువిలో నుంచి వచ్చే శబ్దం సామాన్య శబ్దం. మోహన రాగం, శంకరాభరణ రాగం, రకరకాల రాగాలు, హెచ్చు తగ్గులు, స్వరాలు, హెచ్చు స్థాయి, వేరు స్థాయి, క్రింద స్థాయి, ఈ స్థాయిలన్నీ కూడా విశేష శబ్దాలు. సామాన్య శబ్దం వినకుండా విశేష శబ్దం వినపడదు. నాకు విశేష శబ్దాలన్నీ వినపడుతున్నాయండి అన్నాడు. సామాన్య శబ్దం వినపడకుండా విశేష శబ్దాలన్నీ యస్య గ్రహణం వినా, సామాన్య శబ్ద గ్రహణం వినా విశేష శబ్ద, శంకరాభరణ శబ్దం, హిందోళ రాగ శబ్ద, మోహన రాగ శబ్దం న సంభవతి అన్నాడు. అక్కడ ఆయన మోహన రాగాలని చెప్పలేదు, నేను చెప్తున్నా. మీరందరూ సంగీతం వింటే అలవాటు కదా మీకు, అదైతే కొంచెం బాగా అర్థం అవుతుందని చెప్తున్నారు. కనుక విశేష శబ్దాన్ని తెలుసుకుంటున్నాం మనం, సామాన్య శబ్దాన్ని గ్రహిస్తున్నాం మనసులో. సామాన్య సత్తా, ఇప్పుడు ఉదాహరణ ఇచ్చారు మనకి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఆత్మకి వీణ, దుందువి, శంఖాలు కాదని మనకు కావాల్సింది. ఇప్పుడు అసలు విషయానికి వెళ్ళాలి. ఆత్మ శుద్ధ చైతన్యం, చిదాత్మ, సత్యం. సత్ సామాన్య సత్తా. నేను ఉన్నాను. మీరందరూ ఏమంటారండి? ఏ భాషలో ఉన్నా కూడా మై హూ, నేనున్నాను, అహమస్మి, నాన్ ఇరుకే ఎన్న ఏ భాషలో చెప్పినా అదే అర్థం. నేనున్నాను, 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 ఐ ఎగ్జిస్ట్, నేనున్నాను. సామాన్య సత్తా. ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను? విశేష సత్తా. చూసారా? సత్తా అంటే ఉండడం. త్యాగరాజుల వారు కీర్తనలో పాడతారు, సత్తా మాత్రమా చాలనమితిని సార్వభౌమ శ్రీ త్యాగరాజనూత. అద్వైతాన్ని ఒక్క మాటలో చెప్పేశారు త్యాగరాజుల వారు. అద్వైతం మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పారండి. సత్తా మాత్రమా అన్నాడు. హే రామా, నువ్వు సత్తా మాత్రుడివి అన్నాడు. ఎగ్జిస్టెంట్ ప్రిన్సిపల్. సత్తా అంటే ఎగ్జిస్టెంట్ ప్రిన్సిపల్. సత్తా మాత్రం, దాని మీదనే ఈ నామరూపాలన్నీ ఉన్నారు. ఏమిటి ఆ సత్తా? ఉన్నది ఉన్నది ఉన్నది. మీరేమంటారు? మన దగ్గరికి రండి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఉన్నాను. ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ యామ్.
నేనున్నాను. ఐ యామ్, నేనున్నాను. తెలుగులో నేను ఉన్నాను. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే ఉనికి అంటారు. ఉనికి, ఉనికి. ఆ మాట గుర్తుందా? ఉనికి అనే మాట గుర్తుందా? ఇప్పుడు మోడర్న్ పిల్లలకి పిలిస్తే ఉనికి అంటే తెలియదు వాళ్ళకి. ఎగ్జిస్టెన్స్. ఆత్మకి మరొక పేరు సత్. త్రికాల అబాధ్యం సత్ యత్ అస్తి తత్ బ్రహ్మ, తదేవ ఆత్మ. ఏది అయితే 3 కాలాలలో, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలంలో, అన్ని కాలాలలో ఉంటుందో, కాలాలకు అతీతంగా ఉంటుందో అది సత్, అది సత్ బ్రహ్మ. కనుక ఆ సత్తా సామాన్య సత్తా. నేను ఉన్నాను, భార్యగా ఉన్నాను, కొడుకుగా ఉన్నాను, తల్లిగా ఉన్నాను, లాయర్గా ఉన్నాను, డాక్టర్గా ఉన్నాను, ఇవన్నీ విశేష సత్తా అండి. చూసారా? శంకరాభరణ రాగం, మోహన రాగం లాగానే నేను ఉన్నాను లేకుండా నేను లాయర్గా ఉండగలనా? చాలా డీప్ సబ్జెక్ట్ అండి. నేను ఉన్నాను అని లేకుండా నేను స్త్రీగా ఉన్నాను, నేను స్త్రీని, పురుషుణ్ణి, భార్యని, భర్తని, కొడుకుని అని ఉండాలి చెప్పాలి అంటే ముందు నేను ఉండాలి కదా. ఐ ఎగ్జిస్ట్ ఫస్ట్, దెన్ ఓన్లీ ఐ కెన్ సే ఐ యామ్ సో అండ్ సో. నేను ఉన్నాను అని చెప్పిన తర్వాత నేను ఎవరు అని చెప్పగలను? చెప్పండి మీరు. నేను ఉన్నానని చెప్పకుండా, తెలియకుండా నేను ఎవరని చెప్పగలరా మీరు? నేను ఎవరు అని చెప్పాలి అంటే మీకు మీరు నేను ఫలానా అని చెప్పాలంటే మీరు ఉండాలా లేదా? ఫస్ట్ చెప్పండి. ఎస్ ఆర్ నో, అవునా కాదా? అవునైతే అవునని చెప్పండి, కాదంటే కాదు. ఇప్పుడు నేను ఫలానా అని చెప్పాలంటే నేను ఉండాలా లేదా? కనుక నేను ఐ యామ్ అని చెప్పాలంటే నేను ఉండాలి ఫస్ట్. ఐ ఎగ్జిస్ట్. నేను ఎవరిగా ఉన్నానని చెప్పడానికి విశేష సత్తా. భార్యగా ఉన్నాను, భర్తగా ఉన్నాను, టీచర్గా ఉన్నాను, లాయర్గా ఉన్నాను, మెజిస్ట్రేట్గా ఉన్నాను, ఆఫీసర్గా ఉన్నాను, బిజినెస్ మ్యాన్గా ఉన్నాను, ఇవన్నీ కూడా విశేష సత్తా. ఈ విశేష సత్తా స్పెసిఫిక్ ఎగ్జిస్టెన్స్ కెన్ నెవర్ ఎగ్జిస్ట్ వితౌట్ జనరల్ ఎగ్జిస్టెన్స్. సామాన్య సత్తా లేకుండా విశేష సత్తా లేదు. ఆ సామాన్య సత్తా ఆత్మ. ఇప్పుడు మనం ఎవరండి? కుర్చీలో కూర్చున్నవాడు ఎవరు? సో అండ్ సో పర్సన్. విశేష సత్తాలో ఉన్న సామాన్య సత్తా ఆత్మస్వరూపం అన్నారు. స్థితి కారణం. ఐ యామ్, ఐ ఎగ్జిస్ట్. తర్వాత నాకు తెలుసు, నాకు జ్ఞానం ఉన్నది. నేనున్నానని నాకు తెలుసు, నేనున్నానని నాకు తెలుసు. నాకు తెలియాలంటే నేను ఉండాలి కదండి. నేను ఉన్నానంటే నాకు తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు ఈ డెస్క్ ఉన్నదండి, ఇక్కడ డెస్క్కి తెలుసా నేను ఉన్నానని? డెస్క్ ఉన్నదని డెస్క్కి తెలుసా? ఈ పువ్వు ఇక్కడ ఉంది చేతిలో. ఈ పువ్వు నేను స్వామిని చేతిలో ఉన్నాను ఇప్పుడు అని పువ్వుకి తెలుసా? అందుకే మనం పువ్వు కాదు, మనం మనుషులం. దానికి తెలియదు, మనకు తెలుసు. నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, బృందావన గార్డెన్స్లో బృహదారణ్యక ఉపనిషత్తు వింటూ ఉన్నాను. నేను ఉన్నానని నాకు తెలుసు, నేను వింటున్నానని నాకు తెలుసు. చూసారా? ఐఎమ్ కాన్షియస్ ఆఫ్, ఐ నో. టు నో ఐ మస్ట్ ఎగ్జిస్ట్. తెలియాలి అంటే ఉండాలి, ఉన్నాను అంటే తెలియాలి. నేను ఉన్నాను. ఉన్నారా లేదా మీరందరూ ఇక్కడ? చెప్పండి పెద్దగా. నేనున్నాను. మీరు ఉన్నారని మీకు తెలుసా లేదా? చెప్పండి. తెలుసు అని చెప్పండి పెద్దగా. తెలియకపోతే శబ్దం రాలేదే. నేను ఉన్నానని నాకు తెలుసు. ఈ వార్త చెప్పండి పెద్దగా. నేనున్నానని నాకు తెలుసు. ఎందుకు మీరు బ్రహ్మని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి? అవసరమే లేదు. పెద్దగా చెప్పండి. భగవంతుడు ఇంకా ఆనందిస్తాడు ఆయన బాలాజీ. చెప్పండి పెద్దగా. నేనున్నానని నాకు తెలుసు. ఇది సామాన్య సత్ చిత్.
నేను ఉన్నాను అంటే సత్, నాకు తెలుసు అంటే చిత్. ఐ ఎగ్జిస్ట్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్. కాన్షియస్నెస్ ఈజ్ కాల్డ్ చిత్, సత్ ఈజ్ కాల్డ్ ఎగ్జిస్టెంట్ ప్రిన్సిపల్. సదైవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ సద్మూలమన్విచ్ఛ తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశः సంభూతः ఆకాశాత్ వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యామోషధయः ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషः. సదైవ చిత్ చిదేవ సత్. మరి అంతటా ఉంటే ఆత్మ మరి డెస్క్లో లేదా అండి అని అన్నాడు. ఉన్నది నాయన, డెస్క్ ఉన్నది. డెస్క్లో కాన్షియస్నెస్ మేనిఫెస్ట్ అవ్వడం లేదు, చిత్ వ్యక్తం కావడం లేదు. వ్యక్తం కావడానికి దానికి సూక్ష్మ శరీరం లేదు. అందుకే భోగ్య ప్రపంచం ఇది, మనం భోక్తనం. అందుకని పరంబ్రహ్మ ఒకే మాయని ఉపయోగిస్తుంటే ప్రకృతి మాయగా సత్వగుణంగా వస్తే ఈశ్వర, గుడిలో కూర్చున్నాడు పరమాత్మ. అదే మాయ ప్రకృతిని అవిద్యగా అంటే రజోగుణంతో ఉంటే జీవాత్మ. అదే ప్రకృతి తమోగుణ ప్రధానమైతే ప్రపంచం. ఈశ్వర, జగత్, జీవ, ఈ మూడు సప్త, రజస్ అండ్ తమస్. దిస్ ఇస్ తమస్ ప్రధానం, తమోగుణం ప్రధానం. కనుక సత్తా, స్ఫూర్తి ప్రదాత, సత్తా స్ఫూర్తి ప్రదాత పరమాత్మ ఇక్కడ ఉన్నాడు. అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు అన్నట్టుగా ఇక్కడ ఆత్మ ఉన్నది. నేనే ఆత్మని, నేను ఉన్నానని నాకు తెలుసు. ఇది సామాన్య సత్, సామాన్య చిత్, జనరల్ ఎగ్జిస్టెన్స్, జనరల్ కాన్షియస్నెస్. ఇది స్థితి కారణం. ఎలా ఉన్నాను, ఏం తెలుసుకుంటున్నాను అనేది విశేష చైతన్యం, విశేష సత్తా. ఇది శుద్ధ సత్వం, శుద్ధ చిత్. అది విశేష సత్, విశేష చిత్. కనుక నేను ఆత్మస్వరూపాన్ని, ఇవన్నీ కూడా నామరూపాలని విశేషాలు నాకు నాలో పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మయ్యేవ సకలం జాతం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాగా పేర్లు పెట్టారు. ఆత్మకే అది జరిగేటప్పుడు సత్ చిత్ అని తెలుసుకోండి మీ స్వరూపం. ఆత్మ, ఈ శరీరం అనేటువంటిది మన యొక్క తొడుగు లాంటిది. ఇది పైన కవచం. ఇది కొంతకాలం ఉంటుంది, పోతుంది. ఆత్మ అనేది ఒక్కటే. సూత్రే మణిగణాయువ అన్నారు. సూత్రం ఒక్కటే, దారం ఒక్కటే. రకరకాల పూలు ఉన్నాయి. ఈ మాల చూడండి, ఆకుపచ్చ తెలుపు, ఆకుపచ్చ తెలుపు, ఆకుపచ్చ తెలుపు, ఒకటే దారం. ఎన్ని పూలు ఉన్నాయి, ఎన్ని ఆకులు ఉన్నాయి, ఒక్కటే దారం. మనందరం కూడా ఇట్లాంటి బీడ్స్ లాంటి వాళ్ళం. మనలో ఉన్నది అది సత్యం కాదు. ఈ శరీరాలు, నామరూపాలు సత్యం కాదు. ఉన్న ఆత్మ, అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే, ఒక్కటే, ఒక్కటే. అది మన నిజస్వరూపం. రేపు చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.